హలో గైస్, మన సౌత్ ఇండియా ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న మంచి థ్రిల్లింగ్ ఫ్రాంచైజ్ ఏది ఉందంటే సక్సెస్ఫుల్ ఫ్రాంచైజ్ అది దృశ్యం ఫ్రాంచైజ్ అనమాట. సో దృశ్యం ఫ్రాంచైజ్ నుంచి వచ్చిన ఫస్ట్ 2 ఇన్స్టాల్మెంట్ బాగా హిట్ అయినమాట. అది మలయాళంలో తెలుగులో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు థర్డ్ ఇన్స్టాల్మెంట్గా ఈరోజు దృశ్యం 3 రిలీజ్ అవుతుంది. అది కూడా మలయాళం డబ్బుడ్ వర్షన్ అనమాట. సో తెలుగులో వెంకటేష్ గారు చేయడానికి ఒప్పుకోలేదు అనమాట. సో అందుకని వాళ్ళు తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. బట్ ప్రమోషన్స్ మాత్రం ఏం చేయట్లేదు, అసలు పట్టించుకోలేదు దృశ్యం 3 ప్రమోషన్స్ అయితే. ఎందుకంటే దృశ్యం 3 వస్తుందని చాలామంది తెలియదు. మెయిన్గా ఫ్యామిలీస్కి చాలా చాలా ఇష్టం దృశ్యం ఫ్రాంచైజ్ అంటే. దృశ్యం పార్ట్ 1 పార్ట్ 2, బట్ దే ఆల్సో డోంట్ నో. మేము చెప్తాక వాళ్ళకి తెలియదు అనమాట దృశ్యం 3 వస్తుందని. సో కొంచెం ప్రమోషన్ మీద గట్టి పెట్టుండి ఇంకా బాగుండేది అనిపించింది నాకైతే. సో ఇప్పుడు ప్రజెంట్లీ మనం ఉప్పల్లోనే సినీవర్స్ అనే ఒక మల్టీప్లెక్స్ వచ్చామాట. ఇది న్యూ మల్టీప్లెక్స్ కొత్తగా లాంచ్ అయింది, అరౌండ్ 2-3 months అవుతుంది అనుకుంటా. సో ఇక్కడ చూడడానికి వచ్చాము. యాక్చువల్గా మనం ప్రశాస్లో 9 o'clock షో చూడాలి, బట్ లేట్ అవుతుందని నేను ఇక్కడికి ఉప్పల్లో వచ్చేసాను అనమాట, దగ్గరలో ఉంది. సో చూద్దాం మూవీ ఎలా ఉండబోతుందో. సో నిన్న నైటే రీక్యాప్ వేసేసాను, దృశ్యం పార్ట్ 2 2 రీక్యాప్ వేసేసి ఇప్పుడు దృశ్యం 3 చూడటానికి వచ్చేసాను అనమాట. సో ఈ దృశ్యం 3 అయినా ఈ స్టోరీకి ఎండ్ అవుతుందో లేదా ఇంకా కంటిన్యూ చేస్తారో, ఇందులో ఎలాంటి ట్విస్ట్ ఉండబోతుందో లెట్స్ సీ. సినిమా చూస్తాను, నా ఒపీనియన్ మీతో షేర్ చేసుకుంటాను. సో ఛానల్ వచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, మన ఛానల్ విషయాలు సబ్స్క్రైబ్ సపోర్ట్ చేస్తారండి. అండ్ మన డ్రాగన్ గ్లిమ్సీ వీడియో అండ్ ఉసరవెల్లి రిలీజ్ వీడియో మన ఛానల్ ఆల్రెడీ ఉన్నాయి. చూడడం వల్ల వెళ్ళి చూసేయండి. అండ్ లెట్స్ గెట్ టు ద వీడియో. సో జస్ట్ నా డన్ విత్ ఫిల్మ్ అనమాట. సో సినిమా చూడగా ఇంటికి వచ్చేసి వీడియో చేసేస్తున్నాను. ఇంకా సినిమా గురించి మాట్లాడేసుకుంటే ఫస్ట్ మూవీ స్టోరీ లైన్ గురించి మాట్లాడేసుకుందాం. లైక్ పార్ట్ 1 పార్ట్ 2 మీకు స్టార్టింగ్లో చూపించేస్తాను అనమాట. సో పార్ట్ 2 ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడి నుంచి మూవీ స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో సేమ్ మనోడు జార్జ్, అంటే మన తెలుగులో అయితే రాంబాబు, కాకపోతే దీనిలో మోహన్ లాల్ పేరు వచ్చేసి జార్జ్ అనమాట. సో జార్జ్ అనుకుంటే కానీ సినిమా తీస్తాడనమాట. అండ్ ఆ సినిమా బాగా హిట్ అవుతుంది. అండ్ తన కూతురు అంజు ఉంది కదా, తనకి పెళ్లి సంబంధాలు కూడా స్టార్ట్ చేస్తాడు. అండ్ అనదర్ సైడ్ నుంచి అయితే ఒక జర్నలిస్ట్ ఒక సీక్రెట్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు అనమాట మన జార్జ్ మీద ఉన్న కేసు మీద. సో తర్వాత ఏం జరిగింది, ఇన్వెస్టిగేషన్ లో ఏమేమి నిజాలు బయటపడ్డాయి, మళ్ళీ జార్జ్ తన కుటుంబాన్ని కాపాడుకున్నా లేదా అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ అనమాట. ఇంకా సినిమా గురించి మాట్లాడేసుకుంటే సినిమా ఫస్ట్ హాఫ్ ఒక మళ్ళీ చెప్పాలంటే నథింగ్ ఏం ఉండదు. సెటప్ అలా సెటప్ చేసుకుంటూ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కనెక్ట్ చేశాను అనమాట. సో ఇంటర్వెల్లో చిన్న ట్విస్ట్ లాంటి చిన్నది ఏదో అట్లా వదిలారు, అది కూడా ఎక్స్పెక్టెడ్ అనమాట. సో ఫస్ట్ హాఫ్ అంతా ఏం ఉండదు, నిజంగా చెప్పాలంటే నథింగ్ సినిమా ఫస్ట్ హాఫ్లో అయితే. ఓన్లీ సెటప్, వీళ్ళు పెళ్లి సంబంధాలు ఇంకో సైడ్ ఇన్వెస్టిగేషన్ జరగడము, అవన్నీ రొటీన్ లాగా అనిపిస్తుంది అనమాట. ఫస్ట్ హాఫ్ అయితే అలా ఉంటుంది. సో సెకండ్ హాఫ్ అయినా బాగుంటుందేమో అన్న ఎక్స్పెక్టేషన్ ఉండే నాకైతే సెకండ్ హాఫ్. ఇంకా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత కూడా సేమ్ అదే రిపీట్ అవుతుంటుంది. కాకపోతే సెకండ్ హాఫ్ మిడ్ వే నుంచి సినిమా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అనమాట. మిడ్ వే నుంచి టిల్ క్లైమాక్స్ వరకు సినిమా కొంచెం ఇంట్రెస్టింగ్ వేలో అలా ప్రజెంట్ అవుతుంది అనమాట. సో క్లైమాక్స్ కూడా మంచి ఎమోషనల్ ట్విస్ట్ తో సినిమాని ఎండ్ చేశారు అనమాట. సో అది సినిమా ఓవరాల్ గురించి మాట్లాడేసుకుంటే. అండ్ సినిమాలో నాకు నచ్చిన బెస్ట్ థింగ్ ఏంటంటే యాక్టింగ్. మోహన్ లాల్ అస్సలు మోహన్ లాల్ సార్ యాక్టింగ్ ఉంటుంది మా పీక్ లెవెల్ యాక్టింగ్ అనమాట. సో జార్జ్ అనే క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయి చేశారనమాట. చిన్న మైన్యూట్ డీటెయిలింగ్, మైన్యూట్ ఎక్స్ప్రెషన్ కూడా చాలా బాగా ప్రజెంట్ చేశారు ఆయన ఆ క్యారెక్టర్ లో. నాకైతే ఆయన యాక్టింగ్ చూస్తున్న సేపు అలానే చూడాలనిపించింది నాకైతే. సినిమాలో నిజంగా ఏముండదు, ఒక మళ్ళీ చెప్పండి ఏముండదు, కాకపోతే ఆయన యాక్టింగ్ కోసం అలా సినిమా స్క్రీన్ అంతా చూడాలనిపిస్తుంది అనమాట. అలా యాక్ట్ చేశారు ఆయన అయితే. రిమైనింగ్ ఆర్టిస్ట్ నాకు గుడ్ జాబ్, అంటే వాళ్ళకి అంత స్కోప్ లేదు, కాకపోతే మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారనమాట. సో అది నాకు బాగా నచ్చిన థింగ్. ఇంకా నెక్స్ట్ థింగ్ అంతగా ఇంప్రెస్ అయితే ఏం చేయలేదు. బిజామిక్స్ ఓకే పర్లేదు అనిపించింది. సినిమాటోగ్రఫీ ఆల్సో గుడ్ పర్లేదు అనిపించింది అంతే. ఇంకా సినిమా మెయిన్ నెగిటివ్స్ వచ్చి మాట్లాడేసుకుంటే రైటింగ్. అసలు ఈ రేంజ్ రైటింగ్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా కన్వీనియంట్గా ఉంటుంది అనమాట. ఫస్ట్ హాఫ్ అయితే చాలా ఫోర్స్డ్గా ఉంటుంది సినిమా అంతా. చాలా ఫోర్స్డ్ స్టోరీ, ఫోర్స్డ్ స్క్రీన్ ప్లే, ఫోర్స్డ్ డైరెక్షన్ లాగా అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్ అంతా. అండ్ సెకండ్ హాఫ్లో మిడ్ వే లాగా అదే సిచ్యువేషన్ అనిపిస్తుంది. ఇంకా మిడ్ వే నుంచి కొంచెం ఇంట్రెస్టింగ్ వేలో వెళ్తుంది సినిమా. ఇంకా అంతే, అప్పటిదాకా సినిమాని భరిస్తూ ఉండాలన్నమాట మనం. సో చాలా కన్వీనియంట్గా రాసేది అలా. అంటే ఫస్ట్ పార్ట్లో మనకు బాగా నచ్చింది ఏంటంటే మంచి ఎమోషన్, మంచి గ్రిప్పింగ్ డ్రామా ఉంటుంది అండ్ ట్విస్ట్. సో ఈ మూడు సినిమాలో మిస్ అయిపోయిన అనిపించింది అనమాట. అసలు రైటింగ్ చాలా కన్వీనియంట్గా అనమాట. సో హీరో కాబట్టి హీరో ఏమైనా చేయలేస్తాడు. సో ఇక్కడ ట్విస్ట్ ఉన్నారు కాబట్టి అప్పటికప్పుడు ట్విస్ట్ వచ్చేస్తాడు అనమాట. సో అలానే ఉంటుంది. అండ్ క్లైమాక్స్ అయితే నాకు 1 minute దాకా ఏం అర్థం కాలేదు. నేను 1 minute తర్వాత మళ్ళీ రివైండ్ చేసుకున్న తర్వాత సో ఇదేనా క్లైమాక్స్, ఇంతేనా అనిపించింది నాకైతే. సో అంటే లైక్ వాళ్ళకి ఎలా రాశారంటే వాళ్ళు దృశ్యం ఫ్రాంచైజ్ అంటే ఒక ట్విస్ట్ ఉండాలి, ఆ ట్విస్ట్కి మైండ్ బ్లాక్ అయిపోవాలి మన వాళ్ళు అన్నట్టు ఆ ఒక ట్విస్ట్ కోసం ఈ 2.5 సినిమా తీశారనమాట. సో ఆ ట్విస్ట్ కూడా అంత ఇంపాక్ట్ఫుల్ అనిపించదు అనమాట. లైక్ మన ఫస్ట్ 2 parts చూసినప్పుడు చాలా షాక్ అవుతాం, చాలా మైండ్ బ్లాక్ అయ్యే సిచ్యువేషన్ ట్విస్ట్ వస్తుంది అనమాట. సో ఈ సినిమాలో మాత్రం అట్లా ఏముండదు, చిన్న ఎమోషనల్ టచ్ చేసి ఆ ట్విస్ట్ చేసి ఎండ్ చేసేది సినిమాని అంతే. అలా అని ఈ సినిమాలో ఈ స్టోరీని ఎండ్ చేశారంటే అది కూడా లేదు. ఏదో అలా టచ్ చేసి మళ్ళీ ఇంకొక పార్ట్ ఉన్నట్టు మళ్ళీ చూపించేసి ఎండ్ చేశారు సినిమాని అయితే. సో అలా నాకు అనిపించింది సినిమా. అంటే
రైటింగ్ వుడ్ హ్యావ్ బీన్ బెటర్. అంటే జిత్తు జోసెఫ్ అయినా ఈ సినిమా రాసింది, ఫస్ట్ 2 పార్ట్స్ తీసిన డైరెక్టర్ అయినా ఈ సినిమా తీసిన ఫీల్ తీసి వచ్చింది నాకైతే సినిమా చూసినంతసేపు అయితే. మెయిన్లీ ఫస్ట్ హాఫ్లో అండ్ సెకండ్ హాఫ్లో అండ్ చాలా వరకు డ్రాగర్ సీన్స్ ఉంటాయి, లెంతీ సీన్స్ ఉంటాయి, అవన్నీ మనం భరించాల్సి వస్తుంది. అండ్ ఫస్ట్ పార్ట్లో సెకండ్ హాఫ్లో ఉన్న క్యారెక్టర్స్ మళ్ళీ రీఇంట్రొడ్యూస్ చేస్తారు, వాళ్ళు సేమ్ అలానే బిహేవ్ చేస్తారు. సో వాళ్ళు ఎందుకు బిహేవ్ చేస్తారో, వాళ్ళ ప్రాబ్లం ఏందో మనకు కూడా అర్థం కాదనమాట. అది రాసిన తీసిన మన జిత్తు జోసెఫ్ని అడగాలి. సో అది ఓవరాల్ చెప్పాలనుకుంటే ఇట్స్ ఎస్కేపబుల్ దృశ్యం, అదృశ్యమైన వేళ అనమాట. సో వెంకయ్య మంచి పని చేశారు సినిమాని తీసుకోకుండా. ఇదైతే కానీ తెలుగులో వచ్చుంటే మాత్రము షెడ్కి వెళ్ళిపోయేది నిజంగా. అసలే వెంకయ్య మంచి ఫామ్లో ఉన్నాడు. సో ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్న వెంకయ్య మామకి కంగ్రాచులేషన్స్. సో అంతే, సినిమా అయితే నాకు నచ్చలేదు, ఒక మాట చెప్పాలంటే అంతగా నచ్చలేదు. నేనైతే ఎక్స్పెక్టేషన్స్తోనే వెళ్ళాను, ఆ ఎక్స్పెక్టేషన్ అసలు రీచ్ అవ్వలేదు. సో ఇన్ కేస్ మీకు సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించింది కింద కామెంట్లో చెప్పండి. సో దట్స్ రివ్యూ ఆఫ్ దృశ్యం 3. సో సినిమా చూస్తుంటే ఎంజాయ్ చేస్తూనే హ్యాపీగా ఉండండి. ఈ వీడియో కనుక మీరు నచ్చుంటే ప్లీజ్ ఛానల్ విజిట్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తుండండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. టాటా సీ యూ, బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం.